నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్ శంకరి. రైట్, వర్షంలా బయటికి వెళ్తే తిరిగి ఇంటికి వస్తామా రామా అన్నంత టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక 2 రోజులు 3 రోజుల నుంచి వర్షాలు ఏ రేంజ్లో కొడుతుంది. ఇప్పటికే కామారెడ్డి, మెదకు, సిరిసిల్ల ప్రాంతాలు అయితే నీట మునిగినే పూర్తిగా జనాలు ఇంట్లోంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితులలో అసలు చెరువులు, కుంటలు, వాగులు, నదులు భయంకరంగా ఉగ్రరూపం దాల్చినాయి అన్న రేంజ్లో పొంగి పొర్లుతూ ఉన్నాయి. మరోవైపు ఆర్మీ దిగింది, సహాయక చర్యలకు అధికారులు దిగిర్రు. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులు దిగుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏరియల్ వ్యూ చేయడానికి ప్రయత్నం చేసింది. కానీ వాతావరణం సహకరించకపోవడంతో అధికారులు చెప్పారు అది రోడ్డు ద్వారానే వెళ్తారని చెప్పేసి వెళ్ళాలని చెప్పారు. అది అయితే వాగులు, వంకలు, నదులు అయితే ఘోరంగా, భయంకరంగా, ఉధృతంగా చెప్పాలంటే గంగమ్మ తల్లి ఉగ్రరూపం అంటారు కదా, ఆ రేంజ్లో పొంగి పొర్లుతూ ఉన్నాయి. దయచేసి నీటి ఉధృతిని చూసేటందుకు, ఆ పొంగింది నది పొంగింది, వాగు వారుతుంది, ఫుల్ నీళ్ళు వచ్చినాయని చూసేందుకు అటువైపు వెళ్ళకండి. ఒక్కసారి మీరు ఈ వీడియో చూడండి. నదులు, వాగులు, వంకలు ఏ రేంజ్లో పొంగి పొర్లుతూ ఉన్నాయి. చెరువులన్నీ కూడా మత్తడి దుంకి ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు, అది దాటిపోయి చాలా గ్రామాలు చెరువు కట్టలు తెగిపోయి లోపల ఇళ్ళకి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. చెరువు కట్టలు తెగిపోతే దాదాపు చెరువు కింద ఉన్నటువంటి ముంపు ఏరియా ప్రాంతాల గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మునిగిపోతే ఏమో అన్నంత ప్రాణభయంతో బిక్కుమంటూ ఉన్నారు జనాలు. ఇండ్లపైకి ఎక్కి, కామారెడ్డిలో ఒక తండాలను అయితే ఇండ్లపైకి ఎక్కి మమ్మల్ని కాపాడండి, నీళ్ళు వచ్చినాయి, ఇల్లు మునిగిందని చెప్పేసి హాస్టల్లో పిల్లలు అందరూ కూడా పై ఫ్లోర్లోకి వెళ్ళిపోయారు. హాస్టల్ నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి. సో ఈ వర్షాల వల్ల ఎక్కడికక్కడ వరద ముంపు ముంచెత్తుతోంది.
చూసారు కదా ఎట్లా అసలు చెరువులు కట్టెలు తెగి ఆ బ్రిడ్జీలు ఏవైతే ఉంటే ఆ బ్రిడ్జీల మీదకెళ్ళి నీళ్లు దుంకుతూ ఉన్నాయి, నదులు ఉగ్రరూపంగా ప్రవహిస్తూ ఉన్నాయి, వాగులు వంకలు అయితే అసలు ఎక్కడికక్కడ తెగ్గోసుకొని ఇట్లా మన ఆ కట్టెలు తెగ్గేసుకొని ఊర్లలోకి వచ్చేస్తూ ఉన్నాయి. ప్రమాదకరంగా ఉంది పరిస్థితి, భయంకరంగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆ రోడ్ల ప్రయాణం బయటకు వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళేటప్పుడు కూడా రోడ్డు కూడా పూర్తిగా నమ్మే పరిస్థితిలో లేదు. రోడ్డు మీద నీళ్లు పోతున్నాయి కదా అని మనం అనుకుంటాం, కానీ ఎక్కడ రోడ్డు తెగిపోయిందో తెలియదు, ఎక్కడ రోడ్డు గుంత పడిందో తెలియదు, ఎక్కడ రోడ్డు కోతకు గురైందో తెలియదు. కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు వెళ్ళకుండా ఉండేలాగా అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్త పడండి. వెళ్ళిన తర్వాత కూడా మీరు తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తే రోడ్డు ఆ వాగు వంకలు ఆ నీళ్ళు అవి చూసుకుంటూ వెళ్ళండి. ఎట్లా అంటే మొత్తం రోడ్డు తెగిపోయి రైలు పట్టాలు కూడా కొట్టుకుపోయినాయి. అసలు జాతీయ రహదారి 44 నెంబర్ హైవే, నేషనల్ హైవే అనేది మొత్తం మూసేసారు. అక్కడ జస్ట్ ఒక వెహికల్ మాత్రమే వెళ్ళేంత మిగిలింది. మిగతా మొత్తం కూడా వర్షాల వరద ఉధృతికి, వాన నీటి ఉధృతికి కొట్టుకపోయింది. ఈ రేంజ్లో వరద నీళ్ళు వస్తూ ఉన్నాయి, ఈ రేంజ్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. మీరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. వర్షాల నేపథ్యంలో వీలైనంత వరకు బయటకు వెళ్ళకండి. ఒకవేళ బయటకు వెళ్ళినా కూడా వాగు ఎంత వస్తుందో చూసొద్దాం, ఆ నది పొంగుతుందంట, మా ఫుల్ నీళ్ళు వస్తుందంట చూసొద్దాం అని అట్లాంటి సరదా ప్రయోగాలు చేయకండి. ఎందుకంటే ప్రాణాలకే ప్రమాదం. థ్యాంక్ యూ.